కార్మిక పనుల కోసం వలసలు వెళ్ళేవారండి. ఈవేళ ఉత్తరాంధ్ర పరిస్థితి చూసుకున్నట్టయితే ఇంటర్ డిగ్రీ చదివి బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఏమైనా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలన్నా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగం మాట ఎలాగో పక్క రాష్ట్రమే అనుకోండి, మన రాష్ట్రంలో కంపెనీలు కానీ ఏమీ లేవు. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలన్నా పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సింది. మేము మా ఇంట్లో వాళ్ళేమో అప్పులు చేసి ఇలా ఫీజు కడుతుంటే ఇంకా మేము కాలేజ్లో చదువుకు అట్లా జేవిడి పడిద్దని యాక్చువల్గా మేము వచ్చాము ఇక్కడికి. కానీ జేవిడి పడినప్పుడు మా ఇంట్లో అప్పులతో చదువుతుంటే మాకు ఎలా ఉంటుంది, ఇక్కడ ఇంట్లో వాళ్ళకేమో ఎప్పుడు ఫీజు ఎప్పుడు కడతారని కాలేజీలో అడుగుతుంటే మాకు చాలా ప్రెషర్గా ఉంటుంది చదవడానికి. మిగిలిన తర్వాత లక్షల్లో జాబ్లు వస్తాయని చెప్పారు, కానీ మాకు జాబులు రావడం కష్టం. వాళ్ళు జాబులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అంటే మేము స్టూడెంట్స్ బలైపోవాలా, అంటే వెళ్ళిపోవాలా బయటికి, వేరే స్టేట్కి వాళ్ళు స్కూల్ చేసుకోవాలా, అంటే పొలికలు చేసుకోవాలా. ఆపర్చునిటీస్ ఏవో వస్తున్నాయి కానీ అక్కడ స్టేట్లో వస్తున్నాయి, అక్కడికి జాబ్ చేయడానికి ఇబ్బంది ఉంది. అవే ఇక్కడ మన స్టేట్లో వస్తే కొంచెం బాగుంటుంది. విద్యాదేవన్ ఏదైతే ఉన్నదో అది ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డైరెక్ట్ విద్యాదేవన్ అనేది డైరెక్ట్ కాలేజ్ కడుతుండేది. అప్పుడు మాకు ఏ ప్రాబ్లం ఉంటుండేది కాదు. ఈ ప్రభుత్వం స్పెషల్గా వచ్చిన తర్వాత వాళ్ళు ప్రచారం చేసుకోవడం డైరెక్ట్ పేరెంట్స్ ఖాతాలోనే వేస్తామంటున్నారు. వేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి దాంట్లో సగం మందికి ఆ విద్యాదేవన్ అనేది ఆపేస్తారు. దానివల్ల లేట్ అవుతుంది, పేరెంట్స్ సఫర్ అవుతారు. అంత ఇటు తిరిగి అటు తిరిగి ఇచ్చేసినా ఆ విద్యాదేవన్ అనేది పడట్లేదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీ ఉండడం వల్ల అది ఎలా డెవలప్ అయిందో అలానే మన ఏపీలో కూడా ఒక ఐటీ కంపెనీ ఉంటే సేమ్ ఇది కూడా అలా డెవలప్ అవుతుంది అని. ఒక పక్క మళ్ళీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లేక చాలా పక్క రాష్ట్రానికి వెళ్ళి మనం పని చేయాల్సి వస్తుంది. అదే మనకంటూ ఐటీ కంపెనీస్ ఉండి ఫెసిలిటీస్ అన్ని ఉంటే మనం కూడా మన రాష్ట్రంలోనే జాబ్ చేసుకుని డెవలప్ చేయొచ్చు కదా. అది వైజాగ్ అన్న, ఈ మధ్యన చాలా మంది ర్యాపిడో డ్రైవర్స్ ఏంటి బాగా వస్తుంది ఏంటి ర్యాపిడోలో. అంత అలాగే ఉండదు అన్న, ఎంత చేసుకుంటే అంత చేసుకున్న ట్రిప్పులు బట్టి ఉంటుంది. ఏం చదువుకోలేదా? ఏంటి కంప్యూటర్ ఏసీ కంప్యూటర్ సార్. మరి జాబ్స్ ఏమో ట్రై చేయాల్సింది కదా. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏం లేవు ఇంకా ఆంధ్రాలో. లేవులే అన్న, ఎందుకు దాని గురించి ఎంత మాట్లాడుతున్నా మనకు ఎనగొండదు ఏమన్న తప్ప కాదు. జైల్లో ఉన్నామని చూసుకుని వచ్చి నెత్తిని పెట్టిస్తున్నాను. పాటలో ఉంటే తప్ప ఇంకేమంటే వేసినట్టు. ఎందుకని అక్కడి నుంచి అక్కడికి పోలీస్ స్టేషన్ వాటర్ చేసుకుని థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్లేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మాకు వచ్చిన ప్లేస్మెంట్స్ కూడా ఎలాంటివి వచ్చాయంటే మనకు వచ్చే ప్రతి ప్లేస్మెంట్ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చినాయి. సో ఏదైనా సరే మనకి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ రూల్స్ బాగాలేదు గవర్నమెంట్లో. తర్వాత ఏంటంటే ఒక స్కాలర్షిప్స్ బాగాలేదు, ఇంకా ఫెసిలిటీస్ బాగుండదు. సో మనకి ఎలాంటి ఐటీ మినిస్టర్ నుండి అలాంటి సపోర్ట్స్ లేవు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి త్వరగా వీటన్నింటినీ డెవలప్ చేస్తే స్టూడెంట్కి మంచి హెల్ప్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. వారు కొత్తగా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు, కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎవరికి జాబులు రావట్లేదు. ఇలాగే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ చేతలు మాత్రం చేయట్లేదు. ఉత్తరాంధ్ర వలసలకు గల కారణాలు 3 ఉన్నాయండి. ఉత్తరాంధ్రలో ఉపాధి కోసం వలసలు వెళ్ళాలి, ఉద్యోగాల కోసం వలసలు వెళ్ళాలి, అలాగే ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం వలసలు వెళ్ళాలి. భూములన్నీ తీసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక పరిశ్రమ స్థాపించట్లేదు. అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే బొబ్బిలి ఉంది. బొబ్బిలి నియోజకవర్గంలో మనకి గ్రోత్ సెంటర్ ఉంది. దాదాపు 923 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా 600 పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు కూడా కనీసం 6 పరిశ్రమలు కూడా అక్కడ రన్ చేస్తున్న సందర్భాలు లేవు. ఈ యువత పడుతున్న ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలు కానీ, అలాగే ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు అయితే మూతపడి ఉన్నాయో, అలాగే ఏ పరిశ్రమలు మనకు కావాలో, మనం వెనకబడడానికి గల కారణాలు ఏంటో, వలసలు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటో, పుష్కలంగా ఇక్కడ వనరులు ఉన్నప్పటికీ కూడాను మనకి పరిశ్రమలు రాకపోవడానికి గల కారణాలు ఏంటో, ఇక్కడ ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా వెళ్తున్నారు కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎందుకు సాధ్యం కావట్లేదో ప్రశ్నించడానికి, మీ గళం ఇప్పడానికి పవన్ కళ్యాణ్ గారి ముందు సమక్షంలో అందరూ కూడా వస్తారని కోరుకుంటూ